ఒక 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగినటువంటి వారు, 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రభుత్వాన్ని నడపడం అనేది మరి ఎవరైనా కొత్త వాళ్ళు ఇంక తెలిసి తెలియక పొరపాట్లు చేస్తే దాన్ని సహించగలరు ప్రజలు. కానీ అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఇలా చేస్తే నీ అవసరానికి వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి వ్యవస్థల్లో నీకు అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు పనిచేస్తే నీ ఒక్కరితో ఆగిపోద్ది అనుకుంటున్నావు. అది నీకు అవసరం లేనివి మిగతా ప్రజలకు సంబంధించిన అన్ని సందర్భాల్లోనూ దాన్ని దుర్వినియోగం చేసేస్తారని మనం చేస్తున్నాను. ఈ మాత్రం లాజిక్ కూడా గ్రహించకపోతే ఎలా? నువ్వు ఒక సందర్భంలో ఒక అధికారికి చట్టానికి వ్యతిరేకంగా, ప్రొసీజర్స్కి వ్యతిరేకంగా అనుమతి ఇచ్చినట్టుంటే అదే అధికారి, అదే వ్యవస్థ, అదే సంస్థ కొన్ని వేలాది సంఘటనలు దాని ద్వారా చేసే ప్రమాదం ఉంది. అందుకే కదా అందరం కలిసి ఆమోదయోగ్యమైనటువంటి చట్టాలని, ప్రొసీజర్స్ని, లాని అన్నీ తయారు చేసుకుంటాం. దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తప్పు చేసిన వాడిని శిక్షించకూడదని మేము వాదించడం లేదు. చేసినా దానికి ప్రొసీజర్ ఫాలో అవ్వమంటున్నాం. అపోజిషన్ బ్రతకొద్దని అనుకుంటున్నావా? ఈ రాష్ట్రంలో అపోజిషన్ లేనటువంటి ప్రజాస్వామ్యం ఎక్కడైనా వర్ధిల్లిందా ప్రపంచంలో? అపోజిషన్స్ లేకుండా ఉండాలనుకుంటున్నావా? అది కరెక్ట్ కాదని మనం వచ్చేస్తాం. అతను అనుకుంటున్నాడు ప్రపంచంలో ఎక్కడ కావాలా. ఎన్ని చర్యలు చేస్తే ప్రజలు అంత పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారు. ప్రజాస్వామ్యంకి ఉన్నటువంటి గొప్పతనం ఏదని మనం చేస్తున్నాం. అణచివేస్తే మరింత ఉప్పెన్లా లేస్తుంది. ఇప్పుడు ఈ సంఘటన గురించి మాట్లాడుతున్నాం. ఎప్పుడో సంఘటన చేసామని అవన్నీ సమర్థించలేం కదా. ఎప్పుడే సంఘటన జరిగినా తప్పే. ఆ సందర్భంగా వచ్చినటువంటి విమర్శలను కూడా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఒకరు చేశారని, ఎక్కడో జరిగిందని మనం ప్రభుత్వం నడుపుతున్నటువంటి వాళ్ళు చేయకూడదు కదా. ఎవరు చేసినా తప్పు అవుతుంది. ఈ సందర్భంలో ఇది తప్పు అంటున్నాం మేము. ముందు వెళ్ళటం కొనసాగకూడదు అంటున్నాను నేను. ప్రతిపక్షం ఉండకూడదు అన్నటువంటి భావన కరెక్ట్ కాదని అంటున్నాను. ప్రతిపక్షమే ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ప్రధానమైనటువంటి కేంద్రం అని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఇది ప్రజలందరూ గ్రహించినారు కనుక ప్రతిపక్షాన్ని నిలబెడతారని మనం చేస్తున్నాం. అందుకే ఈనాడు 2 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ఉవ్వెత్తున 50%కు దాటినటువంటి స్థితికి చేరుకున్నాడని మీకు నేను చెప్పకూడదు. కానీ ఇప్పుడు 50%కు దాటిన పౌరులు జగన్మోహన్ రెడ్డిని సమర్థించేటువంటి స్థితి సమాజంలో ఉంది. ఇంత వేగం ఒక ప్రభుత్వం అన్పాపులర్ అయిపోయినటువంటి సందర్భం గతంలో ఎన్నడూ లేదు. 2 సంవత్సరాల్లోనే అన్పాపులర్ అయినారు. దేనికి? నువ్వు రెడ్ బుక్ అనుకొని తిరిగితే, వ్యవస్థలన్నీ దుర్వినియోగం అయిపోతే. మీరు చూడండి ఈ జిల్లాలో ఒకసారి వంశధార నెదంబడి వెళ్దాం చూడండి. ఒకసారి పర్వతాల్లాగా ఇల్లీగల్ మైనింగ్ అంత జరుగుతుంది. అధికారులు గమ్మని ఊరుకుంటారు. స్వార్థపరులు ఇష్టానుసారం దోచుకుంటారు. అక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ అన్నీ పతనం అయిపోతాయి. దాన్ని ప్రశ్నించినటువంటి అధికారం ఉండడు. నువ్వు ఎప్పుడైతే సంస్థల్ని, వ్యక్తుల్ని ఇలాగ తప్పుదారి పట్టించేటువంటి పని చేస్తావో ఇవన్నీ నిర్వీర్యమైపోతాయి. నిర్వీర్యమైపోతే నువ్వు ఎక్స్పెక్ట్ చేయనటువంటి నష్టం ప్రజలకు జరిగిపోతుంది. ఆ ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. కరెక్ట్ కాదు ఇది. అందుకే ఎవరు ఇలాంటివి చేయరు. అందుకే ఈ రాష్ట్రంలో, దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి ఘోరం ఎక్కడ లేదు. ఈ ఒక్క చోటే జరుగుతుంది. రెడ్ బుక్ అని అందులో ప్రత్యర్థుల పేర్లు రాసి వ్యవస్థలన్నీ దుర్వినియోగం చేసి చట్టానికి వ్యతిరేకంగా వారిని హింసించి దుర్మార్గంగా చేసే పని ఈ ఒక్క రాష్ట్రంలో జరుగుతుంది.